దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 304. ఆర్యాకి ఏమైంది? డాక్టర్ ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఆఫీస్కి వచ్చిన మోహన్, సాక్షి, ఆర్య అంత ఎర్లీగా ఆఫీస్కి రావటం, ఆఫీస్ వర్క్ చూసుకోవడం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతుంటారు. మోహన్ అది చూసి సైలెంట్గా క్యాబిన్లోకి వెళ్ళిపోతే సాక్షి దగ్గరికొచ్చి, వర్క్ చేయను అన్నావు కదా, ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది. నా మీద ఈ రకంగా అయినా కక్ష తీర్చుకోవాలని చూస్తున్నావు కదా, అందుకే నువ్వు కోరినట్టే 10 మెంబర్స్ వర్క్ నేను చేయటానికి సిద్ధపడ్డాను అని వర్క్ చేస్తూనే సమాధానం చెప్పాడు. అంటే నువ్వు ఇక్కడే ఉంటావు కానీ అమెరికా వెళ్ళవన్నమాట అని అడుగుతుంది. నువ్వు వస్తానంటే నీతో పాటు కలిసి వెళ్తాను, లేదంటే ఇక నా జీవితం ఇలాగే అని చెప్పి వర్క్ చేస్తుంటాడు. ఆర్యని కోపంగా చూస్తూ సాక్షి వెళ్ళిపోతుంది. ఆర్య మాటలకు చిరాకు పడుతూ గ్లాసులో నుంచి బయటకు చూస్తుంది. ఆర్య సిన్సియర్గా వర్క్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇలా మధ్యాహ్నానికి శ్రేయ రోజులాగానే లంచ్ క్యారియర్ తీసుకుని వస్తుంది. బిజీగా వర్క్ చేసుకుంటున్న ఆర్య దగ్గరికి వెళ్ళి, కంగ్రాట్స్ ఆర్య అని చెప్తుంది. ఆర్య అర్థం కానట్టుగా చూస్తూ, ఎందుకు అంటాడు. సాక్షి నిన్ను ఎప్పటినుంచో ప్రేమిస్తుందనే విషయం మోహన్ నాకు రాత్రి చెప్పాడు, అందుకే కంగ్రాట్స్ అంటుంది శ్రేయ నవ్వుతూ. థ్యాంక్ యూ అంటాడు ఆర్య కూడా నవ్వుతూ. లంచ్ టైం అయింది కదా, ఇంకలే లంచ్ చేద్దు గాని అని అంటుంది. ఈ ఫైల్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే టైం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు శ్రేయ, నాకొద్దులే అంటాడు. ఇది మరీ బాగుంది, తిండి తినకుండా గొడ్డు చాకరీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ముందు నువ్వులే అని బలవంతం చేస్తుంది. వద్దులే శ్రేయ అని ఆర్య అంటున్నా, తినకపోతే సాయంత్రానికి తోటకూర కాడలాగా వేలాడబడిపోయి అసలు వర్క్ చేయలేవు అంటూ ఆర్యని బలవంతంగా చైర్లో నుంచి లేపుతుంది. సరే నువ్వెళ్ళి భోజనాలు వడ్డిస్తుండు, వస్తాను అంటాడు ఆర్య ఫైల్స్ సర్దుతూ. సరే అని చెప్పి శ్రేయ అక్క నుండి మోహన్ క్యాబిన్ వైపు వెళ్ళబోతుండగా ఎదురుగా సాక్షి ఉంటుంది. అప్పటినుంచి సాక్షి వీళ్ళ మాటలు వింటుందని ఇద్దరికీ అర్థమైంది. హాయ్ సాక్షి అంటుంది శ్రేయ నవ్వుతూ. హాయ్ అని సాక్షి కూడా నవ్వుతూ చెప్పి, నా లంచ్ బాక్స్ కూడా తీసుకొని వస్తాను అని ఆర్యాని కోపంగా చూస్తూనే అక్కడి నుంచి వెళ్తుంది. సాక్షి కోపాన్ని చూస్తుంటే ఆర్య మనసు ఇంకా ఇంకా బాధపడుతుంటుంది. మోహన్ ఫైల్స్ చూస్తూ ఉండగా శ్రేయ క్యారియర్తో లోపలికొచ్చి, లంచ్ టైం అయింది శ్రీవారు, చైర్ల నుంచి లేచి డైనింగ్ హాల్కి వస్తే భోజనం వడ్డిస్తాను అని అంటుంది. తను రావటం మోహన్ చూసి నవ్వుతూ, నీకెందుకు శ్రేయ ఇదంతా, ఆఫీస్ బాయ్ పంపిస్తే క్యారియర్ తీసుకుని వస్తాడు కదా అంటాడు. కొంపతీసి ఆఫీస్ బాయ్తోనే కాపురం చేస్తానంటావా ఏంటి అంటుంది దగ్గరికొచ్చి. చిచి అవే మాటలు అంటాడు ఒకలా మొహం పెట్టి. భార్య భోజనం వడ్డిస్తే భర్త ఇష్టంగా తింటాడని అత్తయ్య గారు నాకు చెప్పారు, అందుకే శ్రమ అనుకోకుండా నేనే స్వయంగా క్యారియర్ తీసుకొస్తాను, నేనే దగ్గరుండి నీకు భోజనం వడ్డిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అని చెప్తుంది. మోహన్ నవ్వుతూ లేచి తన మెడ చుట్టూ మాలలాగా చేతులు వేసి తన తలను ఢీకొని, రోజు రోజుకి నీ మాటలతో నన్ను ఇంకా నీ వశం చేసుకుంటున్నావు అంటాడు. శ్రేయ నవ్వుతూ, ఇలా మనిద్దరిని ఎవరైనా చూస్తే బాగోదు, ఇది ఆఫీస్, మన బెడ్రూమ్ కాదు అంటుంది. అప్పుడే క్యాబిన్లోకి ఎవరో వస్తున్నట్టుగా డోర్ శబ్దం కావడంతో మోహన్ తన మీద నుండి చేతులు తీసి అటువైపుగా చూస్తాడు. సాక్షి లంచ్ బాక్స్తో లోపలికి వస్తుంది. ఆర్య రాలేదేంటి సాక్షి అని అడుగుతాడు మోహన్.
ఏమో వస్తున్నాడేమో అని చెప్పి ఆ క్యాబిన్కి అటాచ్ ఉన్న డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. పాపం నీ స్నేహితురాలు నా స్నేహితుణ్ణి ఇంకా బాధ పెడుతుంది అంటుంది శ్రేయ. అలా జరగొద్దు అనుకుంటే మరి నా స్నేహితురాలు మనసుని నీ స్నేహితుడు గెలుచుకోవడమే ఆలస్యం అంటాడు మోహన్. ఆ మాటలు వింటూ ఆర్య లోపలికొస్తాడు. ఇవాళేంటి ఆర్య, బాగా కష్టపడ్డావు అడుగుతాడు మోహన్. నా భార్య ఇచ్చిన వర్క్ కదా, అందుకే ఇష్టంతో కష్టపడుతున్నాను అంటాడు ఆర్య. మోహన్ నవ్వి, ఇవాళ నీలో కాస్త మార్పు కనిపిస్తుంది. ఆర్య దగ్గరికొచ్చి, సాక్షి నన్ను ప్రేమించిన విషయం ఇప్పుడైనా చెప్పారు, థ్యాంక్స్ అంటాడు. మన మధ్య థ్యాంక్స్ అవసరం లేదు, మీరిద్దరూ కలిస్తే చూడాలని మేమందరం అనుకుంటున్నాము అంటాడు మోహన్. చూద్దాం, మన కోరిక నెరవేరుతుందేమో అంటాడు ఆర్య. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది, పదండి భోజనాలు వడ్డిస్తాను అని చెప్పి ముగ్గురు డైనింగ్ హాల్లోకి వెళ్ళేసరికి సాక్షి వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటుంది. నలుగురు కూర్చొని భోజనం చేస్తుంటారు. సాక్షి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా భోజనం చేస్తుంది. సాక్షి మౌనంలో కోపం ఉందని ఆర్యకి అర్థమవుతూ ఆర్య కూడా తక్కువే మాట్లాడుతుంటాడు. ఇక శ్రేయానే గలగలా మాట్లాడుతూ అందరికీ భోజనాలు వడ్డిస్తూ తను కూడా తింటూ ఉంటుంది. భోజనాల తర్వాత శ్రేయ వెళ్ళిపోతే ఆర్య వచ్చి మళ్ళీ వర్క్ చూసుకుంటాడు. సాయంత్రం ఆఫీస్ టైం అయిపోతున్నా కూడా స్టాఫ్ అందరూ వెళ్ళిపోయినా ఆర్య ఇంకా వర్క్ చేస్తూనే ఉంటాడు. మోహన్, సాక్షి కూడా ఇంటికి వెళ్ళబోతూ ఇంకా వర్క్ చేస్తున్న ఆర్యని చూస్తారు. ఆఫీస్ టైం అయిపోయింది ఆర్య అంటాడు మోహన్. మీరు వెళ్ళండి మోహన్, నేను కాసేపట్లో వెళ్ళిపోతాను అంటాడు ఆర్య. సరే అని చెప్పి మోహన్ వెళ్ళిపోతే సాక్షి మాత్రం అనుమానంగానే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతుంది. నైట్ 11 అవుతుంటే కళ్యాణ్ ఆర్యకి ఫోన్ చేసి, ఈ టైం వరకు ఆఫీస్ వర్క్ ఏంటి ఆర్య, నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది, ముందు ఇంటికి రా అంటూ సీరియస్ అవుతుంటాడు. పర్వాలేదులే కళ్యాణ్, ఫైల్స్ ఎక్కువగా ఉన్నాయి, నన్ను వర్క్ చేసుకునివ్వు ప్లీజ్, నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేయకు అని ఫోన్ కట్ చేస్తాడు. ఛ, మొండోడు, చెప్తే వినడు అని కళ్యాణ్ చిరాకు పడుతుండగా మైథిలి దగ్గరికొచ్చి, పాపం ఏదో ఒక రకంగా సాక్షికి దగ్గర కావాలని చూస్తున్నాడట్టుంది అంటుంది మైథిలి. దగ్గర కావాలంటే ఆరోగ్యం పాడయ్యేదాకా వర్క్లో కష్టపడాలా అంటాడు కళ్యాణ్. ఒక్కసారి మోహన్కి ఫోన్ చేసి మాట్లాడకపోయావా అడుగుతుంది మైథిలి. ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే, చూద్దాం ఎంతవరకు కష్టపడతాడో అంటాడు కళ్యాణ్. ఇప్పటికే చాలా టైం అయింది కళ్యాణ్, వచ్చి పడుకో అంటుంది మైథిలి. చెర్రీ పాప నిద్రపోయారా అని అడుగుతాడు. హా, నిద్రపోయారు అని చెప్తుంది. నువ్వు కూడా వెళ్ళి పడుకో ఎనిమి, నాకప్పుడే నిద్ర రావడం లేదు, కాసేపు టీవీ చూస్తుంటాను అంటాడు. ఆర్య గురించి బాధపడుతూ నువ్వు నిద్ర కాస్తున్నావా అని అడుగుతుంది. అదేమీ లేదెనిమి, ఈరోజు మార్నింగ్ ఎక్కువసేపు పడుకున్నాను కదా, అందుకే నిద్ర రావడం లేదు అని చెప్తాడు. సరే, కానీ త్వరగా వచ్చి పడుకో అని చెప్పి మైథిలి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి, సాక్షి కాస్తైనా ఆర్యని అర్థం చేసుకుంటే బాగుండు అని అనుకొని స్నేహితుడి గురించి బాధపడుతుంటాడు. మరుసటి రోజు సాక్షి, మోహన్ కలిసి ఆఫీస్కి వచ్చేసరికి ఆర్య ఫైల్స్ అన్నీ కంప్లీట్ చేసి అలసటతో టేబుల్ మీద వాలి కళ్ళు మూసుకొని కనిపిస్తుంటాడు. ఆర్యాని అలా చూసి ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు. అదేంటి ఆర్య అలా పడుకున్నాడు అని మోహన్ అంటూ ఉండగా సెక్యూరిటీ అక్కడికి వచ్చి, ఈ సార్ నిన్నటి నుంచి ఇంటికి వెళ్ళలేదు సార్, రాత్రంతా వర్క్ చేస్తూ అలాగే కూర్చున్నారు అని చెప్తాడు. వాట్, ఇంటికి వెళ్ళలేదా
అంటూ మోహన్ కంగారు పడుతూ ఆర్యకి దగ్గరగా వెళ్తుంటే సాక్షి ఆర్యని చూస్తూ మోహన్ వెంట వెళ్తుంది. ఆర్య, ఆర్య అని మోహన్ లేపుతున్నా కూడా లేవడం లేదు. మోహన్కి ఏదో అనుమానం వచ్చి ఆర్య నుదురు పట్టుకొని చూసి, మై గాడ్, ఒళ్ళు కాలిపోతుంది సాక్షి అంటాడు. అది విని సాక్షి కూడా కంగారు పడుతూ ఆర్య చేపట్టుకొని, నిజమే, త్వరగా డాక్టర్కి ఫోన్ చేయి మోహన్ అంటుంది. అప్పుడే కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకొని ఆర్య అలా టేబుల్ మీద వాలిపోయి పడుకోవడం చూసి, ఏమైంది ఆర్యాకి అని అడుగుతాడు. రాత్రంతా ఇక్కడే ఉన్నాడంట కదా, జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది అని మోహన్ పక్కకి వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తుంటాడు. ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయపోయేసరికి నాకు అనుమానం వచ్చాను అంటాడు కళ్యాణ్. మోహన్ ఫోన్ మాట్లాడి అక్కడికి వచ్చి, డాక్టర్ వస్తున్నాడు, ఈలోపు ఆర్యని తీసుకువెళ్ళి క్యాబిన్లో సోఫాలో పడుకోబెడతాం కళ్యాణ్ అంటాడు. కాసేపటికి ఆర్య సోఫాలో స్పృహ లేకుండా పడుకొని ఉంటాడు. ఆర్యని ఆ పరిస్థితులు చూస్తుంటే ముగ్గురికి కూడా టెన్షన్గానే ఉంటుంది. ఆర్య మొదట్నుంచి సున్నితంగా పెరిగాడు మోహన్, ఎక్కువగా కష్టపడితే తట్టుకోలేడు అంటాడు కళ్యాణ్ స్నేహితుడి గురించి బాధపడుతూ. అసలు ఇంత హార్డ్ వర్క్ ఎవరు చేయమన్నారు, ఇంటికి వెళ్ళొచ్చు కదా అంటాడు మోహన్ చిరాకు పడుతూ. ఫోన్ చేసి నేను కూడా ఎంతగానో చెప్పాను, సాక్షి ఇచ్చిన ఫైల్స్ కంప్లీట్ అయ్యే వరకు నేను రాను అని చెప్పి మొండికేశాడు అంటాడు కళ్యాణ్. ఆ మాట విని మోహన్ సాక్షి వైపు చూస్తాడు. సాక్షి మొహంలో కూడా ఆర్య గురించి బాధపడటం మోహన్కి కళ్యాణ్కి తెలుస్తుంటుంది. కొద్దిసేపటికి డాక్టర్ చేరుకుంటాడు. త్వరగా చెక్ చేయండి డాక్టర్ అని కళ్యాణ్ ఆతృతగా చెప్తుండగా డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంటాడు. డాక్టర్ జ్వరం చెక్ చేసి, బాగా ఫీవర్గా ఉంది, రెస్ట్ లేకుండా కష్టపడేసరికి ఆరోగ్యం పాడైంది, అర్జెంటుగా ఒక సెలైన్ పెడితే కరెక్ట్ అని చెప్తాడు. సరే డాక్టర్, త్వరగా కోలుకునేలా చూడండి అంటాడు కళ్యాణ్. కొద్దిసేపటికి ఆర్య చేతికి సెలైన్ ఎక్కుతుంటుంది. మోహన్, కళ్యాణ్ ఆ క్యాబిన్ నుంచి వెళ్ళిపోతే సాక్షి, డాక్టర్ ఆర్య దగ్గరే ఉంటారు. స్నేహితుడి గురించి కళ్యాణ్ బాధపడుతూ, ఆర్యది సెన్సిటివ్ బాడీ మోహన్, శ్రమని ఎక్కువగా తట్టుకోలేడు అంటాడు. ఆర్య సిచ్యువేషన్ చూస్తుంటే అర్థమవుతుంది అంటూ మోహన్ కూడా బాధపడుతుంటాడు. ఆ రూమ్లో కళ్యాణ్, మోహన్ లేకపోయేసరికి ఆర్యని ఆ పరిస్థితిలో చూస్తున్న సాక్షికి కన్నీళ్ళు వస్తుంటాయి. మరికొద్దిసేపటికి మోహన్, కళ్యాణ్ అక్కడికి వచ్చేసరికి సాక్షి వాళ్ళని చూసి కన్నీళ్ళు తుడుచుకుంటుంది. తను కంటతడి పెట్టడం ఇద్దరూ చూస్తారు. ఈలోపు ఆర్య కూడా సెలైన్ పూర్తయ్యి డాక్టర్ అది తీసి డస్ట్బిన్లో వేస్తాడు. అంతలో ఆర్య కూడా స్పృహ వచ్చి కోలుకొని నిదానంగా కళ్ళు తెరుస్తాడు. డాక్టర్తో పాటు ఆ ముగ్గురిని చూసి లేచి కూర్చోబోతుండగా, జాగ్రత్త అంటూ కళ్యాణ్ ఆర్యని పట్టుకొని కూర్చోబెడతాడు. అంతగా కష్టపడటం ఎందుకు, ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు ఆర్య అంటాడు మోహన్. ఆర్య సాక్షి వైపు చూసి, పర్వాలేదులే అని చెప్తాడు. ఆర్య బాడీ కండిషన్ గురించి డాక్టర్ కూడా అర్థమై, ఏంటి పర్వాలేదు, మీరు ఇలాగే తిండి నిద్ర లేకుండా కష్టపడితే పైకి పోతారు అని చెప్తాడు. పోతే పోనివ్వండి, బతికి ఉండి అందరినీ బాధ పెట్టే బదులు పైకి పోతేనే కరెక్ట్ అంటాడు ఆర్య సాక్షిని కోపంగా చూస్తూ. ఎక్కడికి రా పోయేది, మళ్ళీ నన్ను వదిలిపెట్టి వెళ్తావా అంటూ సాక్షి ఆర్య మీద ఉన్న ప్రేమని ఉక్రోష రూపంలో బయటపడుతుంటుంది. ఆర్యతో సహా అందరూ సాక్షి వైపు చూస్తుంటారు. నువ్వు పైకి పోయేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు, నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటూ కోప్పడుతుంది సాక్షి. నా ఆరోగ్యం బాగలేకపోయినా నా మీద ఎందుకు అలా విరుచుకుపడుతున్నావు అంటూ ఆర్య ఏడుపు మొహంతో అడుగుతాడు. ఈడియట్,
నేను నిద్ర లేకుండా ఎవరు కష్టపడమన్నారు? ఇలా ఆరోగ్యం ఎవరు పాడు చేసుకోమన్నారు? అని తిడుతూ సాక్షి దగ్గరికి రాబోతుంటే తనకి కళ్ళు తిరుగుతుంటాయి. ఏమైంది సాక్షికి అని అందరూ అనుకుంటూ ఉండగా ఆర్య కింద పడబోతున్న తనని పట్టుకొని మళ్ళీ నీకేమైంది అని అంటాడు. డాక్టర్, ఒకసారి తనని కూడా చెక్ చేయండి అంటాడు కళ్యాణ్. సాక్షి నీరసంగా ఉండేసరికి ఆర్య తనని సోఫాలో కూర్చోబెడతాడు. డాక్టర్ తన కళ్ళు పరీక్షించి తన చేయి పట్టుకొని చూసి అనుమానంగా డాక్టర్ తన వైపు చూస్తుంటే, మీ అనుమానం నిజమే డాక్టర్, నేను ప్రెగ్నెంట్ని అంటుంది సాక్షి. అది విని ఆర్యతో సహా అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఆ ఆశ్చర్యంలోనే కళ్యాణ్ మోహన్ సంతోషపడుతుంటారు. ఆర్యకి సంతోషం కన్నా ముందు ఎక్కడ లేని భయం కలుగుతూ, ఇదిగో నా మీద కోపంతో నువ్వు అబార్షన్ అన్నావంటే ఊరుకోను. నాకసలే ముదిరిపోయిన బెండకాయ అని పేరు పెట్టారు. నేను ముదిరిపోయిన బెండకాయ కాదని నిరూపించుకోవాలి అంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.